శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. వక్రరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 99వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 100వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. విరూపాక్ష, మహోదర, పార్శ్వులు ముగ్గురు చనిపోవటం చూసిన తర్వాత రావణాసురుడు చాలా కుపితుడయ్యాడు. సారథిని చూసి రథం తోలమని చెప్పి, సూతురా, ఇప్పుడే ఈ క్షణంలోనే రామలక్ష్మణులు ఇద్దరిని కూడా నేను చంపివేయాలి. వానరులను, అమాత్యులను చంపేశారు, లంకా పట్టణాన్ని ముట్టడించారు. నేను ఇప్పుడు వాళ్ళందరి దుఃఖం కూడా, వాళ్ళ యొక్క కుటుంబాల దుఃఖం పోగొట్టాలి. రాముడు అనే వృక్షానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు, కుముదుడు, నలుడు, గంధమాదుడు, మైంద, ద్వేదులు, తక్కిన వానర యోధపతులు కొమ్మల్లాంటి వాళ్ళు. ఆ చెట్టుకు సీత పుష్పము, ఫలము వంటిది. ఇప్పుడు కొమ్మలతో కూడా రామవృక్షాన్ని పడగొట్టాలి. అలా చేస్తే పుష్పం, ఫలం అయిన సీత నాకు దక్కుతుంది అంటూ ఆ అతిరథుడు రావణాసుడు చెప్పాడు. రథం కదిలింది. ఆ రథఘోష దశ దిశలా మారుమోగింది. ఆ రథఘోషకి పర్వతాలు, నదులు, అడవుల్లో ఉన్న వరాహాలు, ఏనుగులు, సమస్త చరచరాలు కూడా చలించిపోయినాయి. అప్పుడు రావణాసురుడు వానర సైన్యం మీద తీక్షణమైన తామశాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల మంటలు బయలుదేరి వానర యోధుల్ని దగ్ధం చేయడం మొదలుపెట్టాయి. ఆ తామశాస్త్రాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించాడు. బ్రహ్మదేవుణ్ణి మెప్పించి రావణాసురుడు దాన్ని వరంగా అడిగి తీసుకున్నాడు. ఆ అస్త్రానికి ప్రభావానికి, అస్త్ర ప్రభావానికి కాలిపోయిన వారు కాలిపోగా మిగిలిన వానర యోధులు భయపడి పరిగెత్తూ ఉంటే అక్కడ పెద్ద దుమ్ము చెలరేగింది. అలా వందల కొద్ది వానర సమూహాలు భగ్నమైపోవటం రాముడు చూశాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ఆకాశాన్ని ఒరుసుకుని పోతూ ఉన్న ధనస్సును పట్టుకున్నాడు. ఉపేంద్రుడితో ఉన్న దేవేంద్రుడిలాగా, లక్ష్మణుడితో కూడా తేజరులతో ఉన్న ఆ అరిందముణ్ణి, ఆ పద్మపత్ర విశాలాక్షుణ్ణి, ఆ రాముణ్ణి అప్పుడు రావణాసురుడు చూశాడు. అలా తన మీదకి వస్తూ ఉన్న రావణాసురుణ్ణి రామలక్ష్మణులు ఇద్దరు కూడా చూశారు. రాముడు చాలా సంతోషంతో తన కార్ముకము నడుము పట్టుకుని ఉత్తమోత్తమైన బాణాన్ని ఎక్కించి అల్లెత్రాడును అమిత వేగంగా లాగాడు. భూమి బద్దలు పోయేటంత మహాధ్వని అయింది. అప్పుడు ఆ రావణాసురుడు రాముడి మీద బాణాలు వదిలిపెట్టడం మొదలుపెట్టాడు. రాముడు ధనస్సు సారించిన మహాధ్వనికి అటు రాక్షసులు, రావణాసురుడు అందరూ కూడా దిమ్మరపోయారు ఆ ధ్వనికే. లక్ష్మణుడు ఆ రావణాసురుడితో ముందుగా పోరాడాలి అనుకున్నాడు. అందుకు రాముడు ఒప్పుకున్నాడు. లక్ష్మణుడు ధనస్సును వంచి రావణాసురుడి మీద అగ్నిశిఖల వంటి బాణాలను వదిలాడు. ఆ బాణాలన్నింటినీ కూడాను రావణాసురుడు ఆకర్షణలోనే కొట్టిపారేశాడు. అప్పుడు తన హస్తలాభగాన్ని చూపిస్తూ రావణాసురుడు లక్ష్మణుడు వదిలిన ఒక బాణాన్ని ఒక బాణంతో, మూడింటితోటి, 10 అలా అంతరిక్షంలోనే నరికివేయటం మొదలుపెట్టాడు ఆ బాణాలని. అప్పుడు ఆ రావణాసురుడు తన రథంతో లక్ష్మణుని దాటిపోయి అచలంగా నిల్చున్న రాముణ్ణి ఎదిరించాడు. కోపంతో కళ్ళెర్ర చేసి బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అమిత వేగంతో జలధారలాగా రావణాసురుడు యొక్క ధనుసులోంచి వెలువడుతూ ఉన్న బాణాలను చూసి రాముడు కత్తివాయములను తీశాడు. దేదీప్యమానంగా వెలుగుతూ కుపిత విష సర్పాలాగా భయంకరంగా వస్తూ ఉన్న ఆ బాణాలని తన కత్తివాయములతో రాముడు ఖండించి వేశాడు. అప్పుడు రాముడి మీద రావణాసురుడి మీద రాముడు అమిత వేగంతో అనేకమైన తీక్ష్ణ బాణాలను వర్షంగా కురిపించుకున్నారు. అమిత వేగంతో వచ్చిపడుతున్న ఆ బాణాలని అన్యోన్యం తప్పించుకుంటూ ఆ అపరాజితులు ఉభయులు కూడా సవ్యంగాను గుండ్రంగాను ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ చాలాసేపు చిత్ర విచిత్రంగా పోరాడారు. సర్వనాశనం చేసివేసే రుద్రదేవుళ్లాగా, యముడిలాగా రామరావణులు ఇద్దరు కూడా ఏకకాలాన ఒకరి మీద ఒకరు భయంకరంగా బాణాలు వదులుకుంటూ పోరాడుతూ ఉంటే
సమస్త ప్రాణికోటి కూడా భయపడింది. వర్షాకాలంలో మెరుపులతో కమ్ముకున్న మేఘాల్లాగా అప్పుడు దగదగలాడుతూ తలతలాడుతూ ఉన్న బాణాలతో ఆకాశం అంతా కూడా నిండిపోయింది. అలా నిండిపోయిన ఆ బాణాల మధ్యన సందులు ఆ ఆకాశానికి కిటికీల్లాగా కనిపించినాయి. సూర్యాస్తమయం అయిపోయింది. చిమ్మ చీకట్లు కలగజేసే మేఘాల్లాగా రావణులు చెలరేగిపోయారు. గద్దరెక్కల వంటి మంచి మంచి రెక్కలతో అమిత వేగంగా పోయే బాణాలు అన్యోన్యం వదులుకుంటూ పోరాడారు. ఆ బాణపాతం నుంచి భయంకరమైన అంధకారం అలుకున్నది. అప్పుడు రాముణ్ణి చంపివేయాలని రావణుణ్ణి చంపివేయాలని రాముడు వృత్రాసుర దేవేంద్రులాగా మహాఘోరంగా పోరాడారు. ఆ పోరాటం అచించంగాను ఎవరికి దగ్గరికి పోనలవి కాకుండానూ జరిగింది. ఆ రావణులు ఉభయులు కూడా మేటి విలుకాండ్రు. ఉభయులు శాస్త్ర విశారదులు, ఉభయులు అస్త్ర విధుల్లో శ్రేష్ఠులు. ఒక్క మాదిరిగా ఒకరి చుట్టూ ఒకరు ఆ పోరాటంలో తిరిగారు. ఆ వీరులిద్దరూ కూడా ఏ వైపు తిరిగితే ఆ వైపు నుంచి 2 సముద్రాలు ఏకమైన చోట గాలికి రేగే అలల్లాగా బాణాలు పైకి ఆకాశం వరకు లేచాయి. లోకాలన్నింటినీ కూడా గగ్గోలు పెట్టి ఆ రావణాసురుడు అప్పుడు తన బాణ ప్రయోగ చాతుర్యంతో రాముడి నుదుట వరుసగా బాణాలు వదిలాడు. భయంకరమైన ధనస్సులో నుంచి వెలువడిన నల్ల కలువ రేకులు వంటి ఆ బాణాలు రాముడి నుదుట గుచ్చుకున్నాయి. అయితే అతను ఏమాత్రం చలించలేదు. మహాతేజోవంతునికి మరింత కోపం వచ్చి రుద్రదేవతాకం అయిన మంత్రాలు జపం చేస్తూ అనేక బాణాలని ధనస్సుకు ఎక్కించి రావణాసురుడి మీద వదిలాడు రాముడు. ఆ బాణాలు పోయి రావణాసురుడు తొడుక్కున్న ఆ అభేద్య కవచానికి తగిలాయి. అవి ఏమాత్రం అతన్ని బాధ పెట్టలే. అది చూచి ఆ సర్వాస్త్ర కుశలుడు రాముడు రథం మీద ఉన్న రావణాసురుడి లలాటాన్ని గురి చూసి పరమాస్త్ర మంత్రంతో మంత్రించి బాణాలను మళ్లీ వదిలాడు. రావణాసురుడు ఆ బాణాలను తన బాణాలతో అగ్నిగించాడు. అయితే అవి రావణాసురుడు వదిలిన బాణాలను భేదించి బుసలు కొడుతూ ఉన్న 5 తలల పాముల్లాగా నేలకూలాయి. అప్పుడు ఆ మహాబలపరాక్రమంతుడైన రావణుడు మహోగ్రుడైపోయాడు. కోపంతో రేగి బుసలు కొట్టే పాములాగా నిట్టూర్పులు విడిచాడు. అసుర దేవతాకం అయిన మహాభయంకరాస్త్రాన్ని అప్పుడు రాముడి మీద వదిలాడు. ఆ అమరాస్త్రంలోంచి కొన్ని బాణాలు సింహం ముఖంలాగా, కొన్ని పెద్ద పులి ముఖంలాగా, కొన్ని రాబందుల తలల్లాగా, కొన్ని గద్ద తలలాగా, కొన్ని డేగ తలలాగా, కొన్ని కాకి తలలాగా, కొన్ని కోడి తలలాగా, కొన్ని తోడేలు ముఖంలాగా, కొన్ని నక్క ముఖాల్లాగా, కొన్ని గాడిద ముఖాల్లాగా, కొన్ని వరాహ ముఖాల్లాగా, కొన్ని కుక్క ముఖాల్లాగా, కొన్ని నోరు తెరిచిన మొసలి తలలాగా, కొన్ని భయంకర సర్పాల్లాగా ఇంకా వివిధ ఆకారాలతో వెలువడ్డాయి. అలా ఆ అసురాస్త్రంలో నుంచి వివిధ భయానక రూపాలతో వెలువడిన ఆ బాణాలన్నింటినీ కూడా అగ్నిహోత్రుడు వంటి రాముడు చూచాడు. అంతట మహోత్సాహంతో ఆ అసురాస్త్రం మీద ఆగ్నేయాస్త్రం వదిలాడు. మంటలు మండుతూ ఉన్న అగ్నిముఖాలతోటి, సూర్యముఖాలతోటి, చంద్రముఖాలతోటి, అర్ధచంద్ర ముఖాలతోటి, ధూమకేతు ముఖాలతోటి, గ్రహ నక్షత్ర ముఖాలతోటి బాణాలు వెలువడ్డాయి. అవే కాకుండా పెద్ద పెద్ద కురువుల్లాగా, మెరుపు తీగల్లాగా నిశ్చిత బాణాలు బయలుదేరాయి. రావణాసురుడు వదిలిన భయంకర అసురాస్త్ర బాణాలను ఆకాశంలోనే ఆ ఆగ్నేయాస్త్ర బాణాలు దహించి వేశాయి. ఆ అసురాస్త్రం అలా ధ్వంసమైపోవడం చూసి కామరూపులైన సుగ్రీవాది వానర వీరులందరూ కూడా రాముడి చుట్టూ మునిగి సంతోషాతిశయంతో దిక్కులు పిక్కటిల్లేటట్లుగా శివనాదాలు చేశారు. ఇది 100వ సర్గ యుద్ధకాండలో. రేపు 101 సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.